5వ అధ్యాయం 11వ వచనం. చదువుతారా? 5:11. మనందరము 5:11 మనందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారముకు వరకు ఆయన ఇలాగ నియమించెను. అంటే మనం ప్రతి విషయంలో సంపూర్ణతతో ఉండాలని మరి దేవుడు పాస్టర్ అనే వ్యక్తిని మన కోసం నియమించాడు. ప్రతి విషయం అంటే ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, మరి ప్రతి చిన్న విషయంలో మన కొరకు దేవుడు వారిని నియమించాడు. మనం బాగలేనప్పుడు మొట్టమొదటిగా మనం ఎవరిగా ప్రార్థన చేయించుకుంటాం? పాస్టర్ గారి దగ్గర ఫోన్ చేసి సంఘానికి వచ్చాం, బయటికి వెళ్ళాం, మనం ప్రార్థన చేయించుకుంటాం. మరి పాస్టర్ గారు అక్కడ మరి ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? మన కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు మనం అప్పుల నుంచి విడుదల కావాలని మన పాస్టర్ గారు అయినప్పుడు మనం ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు ఏమన్నా బ్యాంక్ మనకి లోన్ ఇస్తారా? మన మానసిక పరిస్థితి, మన సమస్యలు ఉన్నప్పుడు సమస్య తీరుకోవాలని ఆయనే మనకు ప్రార్థన చేస్తారు. మరి దేవుని ప్రేమను బట్టి, దేవుడు పాస్టర్ అనే వ్యక్తికి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, వారికి ఇచ్చిన ధన్యతను బట్టి మనందరం కూడా మన ఆరోగ్య పరిస్థితుల్లో లేకపోతే మన ప్రతి విషయంలో కూడా మన తరపున ఆయన పోరాడి వ్యాఖ్యమాడి మనం సంపూర్ణంగా ఉండలాగిన దేవుడు ఆయనని మనకి నియమించాడు. మరి పాస్టర్ గారు మనకి ఎట్లా సమస్యల నుంచి లేకపోతే మన పరిస్థితుల నుంచి ఎట్లా మన పిల్లలు దయచేస్తారంటే, వసతి సెలవిస్తుంది ఇర్మియా 3వ అధ్యాయం 15వ వచనం. నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమింతును, వారు జ్ఞానంతోనూ వివేకంతోనూ మిమ్ము నేలుదురు. వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు, వారికి అభిషేకాన్ని ఇస్తారు. కాబట్టి వారు మనల్ని పాలిస్తారు, వెళతారు. మనం మన కుటుంబంలో కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ సేవకులకి మొట్టమొదట ప్రాధాన్యత చేయాలి. ప్రాధాన్యత ఇచ్చిన కుటుంబము ఇప్పుడు కూడా ఆశ్రయింపబడుతుంది. భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ముందుగానే పసిగట్టి వాటి నుంచి మనకి విడుదల అనేది జరుగుతుంది. మరి మనం 2 పాయింట్స్ తెలుసుకున్నాం. ఒకటి, దేవుడు సేవకులను ఎందుకు నియమించాడంటే ప్రతి విషయంలో మనం సంపూర్ణంగా ఉండాలని. రెండవది, వారు ఈ జ్ఞానము మరి అభిషేకము అన్నీ ఉంటాయి కాబట్టి దేవుడు ఇచ్చినారు కాబట్టి వారికి మనం కూడా అదే విధంగా సంపూర్ణంగా ఉంటాం. మరి 3వ విషయం తెలుసుకుందాం. సేవకునికి మనం ఏం చేయాలి? మరి సేవకుడేమో మన కోసం అన్ని త్యాగాలు చేసి మన కోసం ప్రార్థన చేస్తారు, మన కోసం సమయాన్ని వెచ్చిస్తారు. మనం సేవకునికి ఏం చేయాలి? ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను రాయిస్తున్నారు. వారు దుఃఖంతోనూ ఆ పని చేసేలా మీకు నిష్ప్రయోజనం కనుక కాక ఆనందంతోనూ చేయనట్లు వారి మాట వినాలి, వారికి లోబడి ఉండాలి. మనం చేయవలసిన విషయాలు, వారిని ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు. సేవకులు అనే వ్యక్తులని మనం ఎప్పుడు కూడా వారి మీద ఒక
చెడు మాట మనం ఎప్పుడు మాట్లాడకూడదు, వారిని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయకూడదు. ఈ మధ్యకాలంలో నేను ఒక సంఘానికి వెళ్ళాను గత వారం. అక్కడ పాస్టర్ గారు చెప్తున్నారు, ఒక కుటుంబం సంఘానికి రావడం మానేసిందంట. ఏమంటే ఆ కుటుంబానికి సంఘ కాపులు వచ్చి ప్రార్థన చేయలేదంట, అందుకని సంఘానికి మానేసిందంట. కానీ ఆ పాస్టర్ అంటాడు, ఈ మధ్యన ఉత్సవాలు జరిగినాయి, ఆ ఉత్సవాల్లో ఊరేగింపులో వాళ్ళ కుటుంబం పాల్గొంది, దాని విషయం నాకు కోపం వచ్చింది, అందుకని నేను వాళ్ళ కుటుంబానికి వెళ్ళలేదంటాడు. నిజమే, ఇన్ని రోజులు సేవకులు చెప్పిన నాకు ఆత్మీయ సత్యాలు, ఆ మాటలు ఏమైపోయినాయి ఆ కుటుంబంలో లేక వారి యొక్క జీవితాల్లో. మనం ఎప్పుడు కూడా సేవకుని కానీ సేవకురాలు కానీ సంఘాన్ని కానీ దుఃఖపరిచే వ్యక్తులుగా ఉండకూడదు. వారికి లోబడాలి, వారి మాట వినాలి. వినప్పుడే మనకి తెలియని రీతిగా మనకి దేవుడు వారి ద్వారా మనకి ఆశీర్వదిస్తాడు. నాలుగవదిగా 1వ దశలోనికి రాసిన 5వ అధ్యాయం 13వ వచనం, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవాలని వేడుకొంచున్నాను. చదువుతాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొంచున్నాను. మనం ప్రతి చిన్న విషయంలో సేవకుల్ని ఘనంగా ఎంచాలి. మన వివాహ సమయాల్లో, లేకపోతే మన పిల్లల యొక్క చదువుల్లో, లేకపోతే హాస్పిటలైజ్ చేసినప్పుడు ప్రతిదీ కూడా మొట్టమొదటి స్థానం మన కుటుంబంలో సేవకు ఇవ్వాలి. సేవకుని పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి. వాళ్ళు చెప్పిన విధంగానే మనం నడవాలి. ఇలా సేవకునికి మొదటి స్థానం ఇవ్వాలి. తర్వాత వారిని మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఒక పని మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో నెరవేరుతుంది. కాబట్టి మరొకసారి సేవకునికి సేవకురాలకి వాళ్ళ కుటుంబానికి నా హృదయపూర్వకంగా నా తరపున సంఘాన్ని పక్షున మరి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి సంఘ పెద్దలకు థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ.